డాక్టర్లు, అలాగే ప్రైవేట్ స్కూల్ అశోక్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక సైకిల్ మీదను వాకింగ్ పద్ధతిలో ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవానికి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం రావడం, ఆ సందర్భంగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా పిల్లలు చాలా చక్కటి అభినయంతో చక్కగా అందరినీ వినోదపరిచారు. అలాగే మరి ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన పిల్లలైతే రాజస్థాన్లో వారు ప్రైజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ మా ద్వారా ఆ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున మొత్తం యావత్ మహిళా ప్రపంచానికి అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈరోజు మా నాయకుడు మార్కాపురంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాల్లో మాకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు అటెండ్ అవుతున్నారు. ఒకటే విషయం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఎక్కడ కూడా కనపడడానికి వీల్లేదు. ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేరి పారేస్తాం. మహిళల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గమైనటువంటి అరాచకాలని ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఆటలు సాగవు. గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆగడాలు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా గంజాయిని పెంచుకొని వ్యాపార కేంద్రంగా మార్చుకున్న సంగతి ప్రజలందరూ తెలుసు. అటువంటి పరిస్థితిగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదు. దానికి తోడుగా మా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు.